రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు సైనిక స్థావరాలు, జనావాసాలపై దాడులు చేసుకున్న ఇరు దేశాలు ఇప్పుడు యూరోప్ లో అణు భయాన్ని రేకెత్తించింది. ఆగస్టు 3న యుక్రెయిన్లోని జప్రోజియా అణు విద్యుత్ కేంద్రంపై జరిగిన దాడితో రేడియో ధార్మికత వ్యాప్తి భయాలను పెంచింది. ఈ కేంద్రం యూరోప్ లోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంగా ఉంది. యుక్రెయిన్ పై దండయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఈ అణు విద్యుత్ కేంద్రం రష్యా ఆధీనంలోనే ఉంది. తాజా దాడితో ఈ అణు విద్యుత్ కేంద్రం దెబ్బతిందన్న వార్తలు యూరోప్ లో భయాందోళనలు పెంచుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం యూరప్లో భయాందోళనలను మరింత పెంచుతోంది. తాజాగా రష్యా ఆధీనంలో ఉన్న జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం ఆవరణలో డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి ప్రధాన నిర్మాణానికి 1200 మీటర్ల దూరంలో ఒక కూలింగ్ టవర్ పై జరిగినట్టు తెలుస్తోంది. ఈ దాడి కారణంగా భారీగా మంటలు, పొగ చెలరేగినట్టు అధికారులు వెల్లడించారు. ఈ దాడికి ఉక్రెయిన్ డ్రోనులు కారణమని రష్యా అధికారులు ఆరోపించగా ఈ ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని ఆక్రమించుకున్న రష్యా స్వయంగా దాడులు చేస్తూ ఉక్రెయిన్పై నిందలు వేస్తోందని ఉక్రెయిన్ సైనిక ఇంటెలిజెన్స్ ప్రతినిధి ఆండ్రీ యూసోవ్ పేర్కొన్నారు. ఇక అణు విద్యుత్ కేంద్రంపై దాడి జరగడాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తీవ్రంగా పరిగణించింది. వెంటనే తమ పర్యవేక్షణ బృందాన్ని అక్కడకు పంపగా డ్రోన్ దాడి జరిగినట్లు ధృవీకరించింది. రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని, కీలకమైన అణు భద్రతా వ్యవస్థలకు హాని జరగలేదని IAEA బృందం తెలిపింది. ఆరు రియాక్టర్లతో ఉన్న జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం యూరప్లో అతిపెద్దది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై దండయాత్ర మొదలుపెట్టిన తర్వాత రష్యా ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అయితే అప్పటి నుంచి 6 రియాక్టర్లు షట్డౌన్లో ఉన్నప్పటికీ వాటి కూలింగ్ వ్యవస్థలు, భద్రతా ఫీచర్లు, నిరంతరం విద్యుత్ సరఫరా, నిపుణుల సిబ్బందిపై ఆధారపడి ఉంటాయి. ఈ దాడి రేడియో ధార్మిక వ్యాప్తి భయాన్ని రేకెత్తించింది. ఒకవేళ కూలింగ్ వ్యవస్థలు విఫలమైతే 1986లో చెర్నోబిల్ లేదా 2011లో ఫుకుషిమా వంటి అణు విపత్తు సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దాడిని అణు భద్రతకు గణనీయమైన ప్రమాదంగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోసీ అభివర్ణించారు. అణు కేంద్రంపై దాడి చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని, ఇటువంటి నిర్లక్ష్యపు చర్యలు తక్షణం ఆగాలని ఆయన కోరారు. ఈ దాడి గురించి సమాచారం అందగానే IAEA తమ ప్రత్యేక పర్యవేక్షణ బృందాన్ని హుటాహుటిన జపోరిజియాకు పంపించి కూలింగ్ టవర్ దెబ్బతిన్న స్థలాన్ని సందర్శించడానికి అనుమతి కోరింది. దీంతో నష్టం తీవ్రతను అంచనా వేయాలని భావిస్తోంది. ఈ దాడి వెనుక ఉక్రెయిన్ సైన్యం ఉందని ఆరోపిస్తూ డ్రోన్ దాడి కారణంగా కూలింగ్ టవర్లో మంటలు చెలరేగాయని రష్యా పేర్కొంది. అయితే ఉక్రెయిన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. రష్యా స్వయంగా ఈ దాడిని నిర్వహించి ఉక్రెయిన్పై నిందలు వేస్తూ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేస్తోందని వాదించింది. రష్యా ఈ కేంద్రంపై రేడియేషన్ విడుదల చేసే ఉగ్రవాద దాడిని ప్లాన్ చేస్తోందని గతంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. అయితే ఈ వాదనకి ఎలాంటి ఆధారాలు లేవని రష్యా తిరస్కరించింది. ఈ ఆరోపణలు అణు విద్యుత్ కేంద్రం చుట్టూ ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. రెండు దేశాలు కూడా తాము దాడి చేయలేదంటే తాము దాడి చేయలేదని తప్పించుకుంటున్నా అణు భయాలను మాత్రం రోజురోజుకు పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో IAEA రెండు పక్షాలను దాడులను నివారించమని, అణు సౌకర్యాలను రక్షించే 5 సూత్రాలను పాటించాలని కోరింది. ఈ జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం చుట్టూ 2022 నుంచి ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేంద్రం రష్యా ఆధీనంలో ఉన్నప్పటికీ ఉక్రెయిన్ సిబ్బందే దీనిని నిర్వహిస్తున్నారు. కానీ వారంతా రష్యన్ సైనికుల ఒత్తిడి మేరకు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా జరిగిన దాడి అణు విపత్తు ప్రమాదాన్ని పెంచడమే కాక ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రాజకీయ ఉద్దేశాలను కూడా ప్రతిబింబిస్తున్నాయి. రష్యా ఈ దాడులను ఉక్రెయిన్ కౌంటర్ అఫెన్సివ్ అడ్డుకోవడానికి ఒక ఉపాయంగా ఉపయోగిస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. అయితే రష్యా మాత్రం ఉక్రెయిన్ను అణు ఉగ్రవాదానికి పాల్పడుతోందని నిందిస్తోంది. IAEA జోక్యం ఈ సంక్షోభాన్ని నియంత్రించడానికి కీలకమైనప్పటికీ రెండు దేశాల మధ్య సహకారం లేకపోవడం దీనిని సంక్లిష్టం చేస్తోంది. ఈ సంఘటన యూరప్లో శాంతి భద్రతలపై దీర్ఘకాలిక ప్రభావం చూపించే అవకాశం ఉందని, ఒకవేళ భవిష్యత్తులో ఈ ప్లాంటుపై దాడి జరిగి కూలింగ్ వ్యవస్థలు విఫలమైతే మాత్రం యూరప్ అంతటా రేడియేషన్ వ్యాపించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు రష్యాలోని చమురు నిల్వ కేంద్రంపై ఉక్రెయిన్ దాడులకు తెగబడింది. దీంతో చమురు కేంద్రం తగలబడి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వెలువడ్డాయి. నల్ల సముద్ర తీరంలో రిసార్టులకు పేరున్న సోచి సిటీలో ఈ ఆయిల్ డిపో ఉంది. ఏకంగా 120 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు శ్రమించారు. దట్టంగా కమ్ముకున్న పొగ కారణంగా ముందు జాగ్రత్తగా సోచి ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలను నిలిపివేశారు. అయితే గత 24 గంటల్లో 93 ఉక్రెయిన్ డ్రోన్లను నేలరాల్చామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. మరోవైపు తమపై 76 డ్రోన్లు 7 క్షిపణులను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ తెలిపింది.